వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Aలో క్వశ్చన్ నెంబర్ 13 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది ఫిలమెంట్ ఆఫ్ ఎ బల్బ్ టేక్స్ ఎ కరెంట్ 100 milliamp when పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ ఈస్ 0.2 వోల్ట్. ఒక బల్బులో ఉండేటటువంటి ఒక ఫిలమెంట్ 100 milliampere కరెంట్ని తీసుకుంటుంది. ఎప్పుడు దాని దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక 0.2 వోల్ట్ ఉంటే కరెంట్ మనం I తోటి నోట్ చేస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ V తోటి నోట్ చేస్తాం. అంటే V 0.2 అయితే I 100 milliamp అవుతుంది. When the potential difference across it becomes 1 volt, ఒకవేళ V గనక మనం ఈ 0.2 నుంచి 1 volt గా మార్చాం అనుకుందాం, అప్పుడు కరెంట్ ఎంత అవుతుందట 400 milliamp అవుతుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. కరెంట్ 100 milliamp ఉన్నప్పుడేమో వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ 0.2 volts. అలానే కరెంట్ 400 milliamp అయినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి 1 volt. ఈ సిచ్యువేషన్ లో క్యాలిక్యులేట్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫిలమెంట్ ఇన్ ఈచ్ కేస్. ఈ కేస్ 1 లోని కేస్ 2 లో కూడా ఈ I వాల్యూ V వాల్యూ, ఈ I వాల్యూ V వాల్యూ, ఈ వీటిని యూజ్ చేసి మనం రెసిస్టెన్స్ రెండు కేసులోని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అకౌంట్ ఫర్ ది డిఫరెన్స్. ఒకవేళ రెసిస్టెన్స్ అనేది తేడా వస్తే కనుక, అంటే వేరు వేరు వాల్యూస్ వచ్చినా ఎక్కువ తక్కువ వచ్చినా అది ఎందుకు వచ్చింది రీజన్ మనం చెప్పాల్సి ఉంటుంది. సో మనం ఈ ప్రాబ్లం ఏం చేద్దాం, రెండు కేసులుగా డివైడ్ చేద్దాం. ఇది కేస్ 1. కేస్ 1 లో మనకి ఏ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, కరెంట్ I ఇవ్వడం జరిగింది. ఎంత 100 milliamp. అంటే దీన్ని 100/1000 milliamp ని 1/1000 amp అని రాయొచ్చు కదా. అంటే ఈ మిల్లీని 1/1000 రాసాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 0 0 0 0 క్యాన్సిల్ అంటే 1/10 amps ఆంపియర్. ఇది I వాల్యూ. ఇక్కడ కరస్పాండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది, 0.2 వోల్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ సిచ్యువేషన్ మనకి బై ఓమ్స్ లా మనకు తెలుసు V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే ఇక్కడ V ఎంత 0.2, I ఎంత 1/10 లేదా 0.1. సో 1/10 రాసేద్దాం ఇంటూ R. ఇప్పుడు R కావాలి అంటే ఏమవుతుంది, ఈ 10 0.2 మల్టిప్లై చేస్తుంది, అంటే ఇది 2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ R ఎంత వచ్చింది 2 ohm రావడం జరిగింది. క్లియర్. ఇప్పుడు మనం కేస్ 2 చేద్దాం. కేస్ 2 లో I ఎంత ఇవ్వడం జరిగింది 400 milliamp. 400 రాసి మిల్లీయాంప్ ని యాంప్ లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 చేస్తే యాంప్స్ రాయొచ్చు. 0 0 0 0 క్యాన్సిల్ అంటే ఇది 4/10 ఆంపియర్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో V ఎంత ఇవ్వడం జరిగింది 1.0 వోల్ట్, నథింగ్ బట్ 1 వోల్ట్. 1.0 అంటే 1. ఇక్కడ కూడా ఓమ్స్ లా అప్లై చేద్దాం. V ఈక్వల్ టు IR. V అంటే 1 వోల్ట్ అంటే 1, I వచ్చి 4/10 ఇంటూ R. మనకి ఇక్కడ R కావాలి అంటే ఈ 10 డినామినేటర్లో 10 న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్లో 4 డినామినేటర్ అవుతుంది, అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. 10/4 ఇంటూ 1 అంటే 10/4. ఇది మనకి ఎంత అవుతుంది 2 5s are 2 2s are అంటే 2.5 వచ్చింది. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మనకి R ఎంత వచ్చింది 2.5 ohm రావడం జరిగింది. ఇది కేస్ 2 లో R, ఇది కేస్ 1 లో R. ఇంతవరకు మనకి క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫిలమెంట్ ఈచ్ కేస్ చేసాం. ఇంకేది ఉండిపోయింది అకౌంట్ ఫర్ ది డిఫరెన్స్. ఈ తేడా ఎందుకు వచ్చిందో అని రీజన్ చెప్పాలి. ఇక్కడ చూడండి, క్లియర్ చూసినట్టయితే ఇక్కడ మన కేస్ 2 కాబట్టి దీన్ని R2 అంటున్నాం, కేస్ 1 కాబట్టి దీన్ని R1 అంటున్నాను. అంటే ఫస్ట్ కేసులో రెసిస్టెన్స్ 2 ohm వచ్చింది, సెకండ్ కేసుకి వచ్చేసరికి 2.5 అయింది. అంటే ఇక్కడ మనకి ఏంటి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, R1 కంటే R2 మోర్. ఇది 2 అయితే 2.5 ఇంక్రీజ్ అయింది R2. R2 ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే ఇలాగ బ్యాక్ వెళ్దాం.
కరెంట్ ఇంక్రీజ్ అయింది. 100 మిల్లీ యాంప్స్ ఉండేది 400 మిల్లీ యాంప్స్ అయింది. మరి కరెంట్ ఇంక్రీజ్ అయితే ఈ బల్బులో ఉండేటటువంటి ఈ ఫిలమెంట్ అనేది ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది కదా, ఎక్కువ కరెంట్ ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది కదా. అందువల్ల ఇక్కడ మనకి ఈ I2 అంటే సెకండ్ కేసులో పోనీ దీని I2 అందామా, ఇక్కడ మళ్ళీ మారిస్తే అన్ని మార్చాలి. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ సెకండ్ కేసులో కరెంట్ పెరిగింది కాబట్టి సిన్స్ ఇక్కడ రాస్తున్నాను I2 అని. I2 అనేది I1 కంటే మోర్, అంటే కరెంట్ వెళ్ళిందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, టెంపరేచర్ ఆటోమేటిక్గా మోర్ ఉంటుంది కదా. అంటే టెంపరేచర్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ టెంపరేచర్ 1. అందువల్ల మనకి రెసిస్టెన్స్ అనేది పెరిగింది. R2 బికమ్స్ గ్రేటర్ దాన్ R1. అంటే మనం ఏంటి రాయొచ్చు, రీజన్ ఏంటి రాయొచ్చు అంటే therefore the resistance increases as the temperature increases. అది ఇక్కడ రీజన్. రెసిస్టెన్స్ ఎందుకు పెరిగింది అంటే టెంపరేచర్ పెరిగింది కాబట్టి. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 13 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.